ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాల యొక్క శాసనసభ్యులని ఆరోహణ కానీ, అవరోహణ క్రమంలో కానీ అమర్చము అంటాడు. ఇలా ఆంధ్రప్రదేశ్‌కి సరిహద్దుగా పంచుకునే రాష్ట్రాలు తీసుకున్నప్పుడు ఒరిస్సా రాష్ట్రము 147 మంది, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి 90 మంది, తెలంగాణ రాష్ట్రానికి 119 మంది, కర్ణాటకకి 224 మంది, 234 మంది తమిళనాడు రాష్ట్రానికి. ఇక దీంతో పాటుగా కొంత సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతము ఇది కాకినాడ దగ్గర ఉంటది. యానాం ప్రాంతంలోని దీన్నే మన పుదుచ్చేరి అంటారు. ఈ పుదుచ్చేరిలోని 33 మంది శాసనసభ్యులు ఉంటారు. అది కేంద్రపాలిత ప్రాంతము. ఇలా ఆంధ్రప్రదేశ్‌కి సరిహద్దుగా ఉన్న 175 మంది ఏపీకి ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కి 175 మంది శాసనసభ్యులు ఉంటే దీనికంటే తక్కువ అంటే 147 ఒడిస్సాకి సభ్యులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కు చుట్టుపక్కల. తర్వాత 119 తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతం రాష్ట్రం అయింది. దీనికంటే తక్కువ ఉన్నది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రము. దీనికంటే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము, ఒడిశా రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ 224 మంది కర్ణాటక రాష్ట్రానికి, నెక్స్ట్ 234 మంది తమిళనాడు రాష్ట్రానికి. ఇలా అమర్చినప్పుడు దీనిని మనము ఆరోహణ క్రమం అంటారు. ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువ మంది సభ్యులకి అమర్చుకుంటా వెళ్ళినాం మనం. ఇలా వెళ్ళినప్పుడు దాన్ని ఆరోహణ క్రమం అంటాం. ఆంధ్రప్రదేశ్‌కి ఇటు వైపున ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల సరిహద్దుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలు సరిహద్దుగా 1, 2, 3, 4, 5 ఛత్తీస్‌గఢ్. ఓకే. నెక్స్ట్ అంటే ఛత్తీస్‌గఢ్ కూడా 1, 2, 3, 4, 5 ఈ మ్యాప్‌లో మాత్రం ఛత్తీస్‌గఢ్ ఆంధ్రప్రదేశ్‌కి లింక్ లేదు. కానీ తర్వాత 2014 తదనంతరం జరిగినటువంటి పార్లమెంటులో చట్టం ద్వారాగా అమెండ్మెంట్ సవరణ ద్వారాగా దీన్ని మార్పులు చేర్పులు చేశారు. అదే ఈ ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల్ని అవరోహణ క్రమములో అమర్చము అన్నప్పుడు తమిళనాడు రాష్ట్రానికి ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ నుంచి మనం తక్కువకి అమర్చాలి. తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఒడిస్సా, తర్వాత తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ ఇలా ఇది ఎక్కువ ఉన్నది. ఈ 234 మంది, ఇది కేవలం 90 మంది. ఇలా 224 మంది, 175 మంది, నెక్స్ట్ 147 మంది, 119 మంది ఇలా అమర్చుకుంటూ వెళ్ళినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇదే మన ఎగ్జామ్‌లో అడుగుతూ ఉంటాడు. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు ఇంగ్లీష్‌లో అయితే ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు ఇలా ఉంటుంది.